నా పేరు వంశీధర్ ఆదరాసుపల్లి. నేను మేడ్చల్ ప్రభుత్వ జూనియర్ కళాశాల నందు తెలుగు ఉపన్యాసకునిగా పనిచేస్తున్నాను. మనం ఇప్పుడు ఇంటర్మీడియట్ ప్రథమ సంవత్సరం ద్వితీయ భాష తెలుగు వ్యాకరణాంశాల్లోని అనువాదాల గురించి తెలుసుకుందాం. ఒక భాషయందలి భావాన్ని మరొక భాషలోకి వ్యక్తీకరించే ప్రక్రియనే అనువాదం అంటారు. అయితే దీన్నే ఆంగ్లంలో ట్రాన్స్లేషన్ అని అంటారు. అంటే అనువాదం చేయదలుచుకున్న భాషను మూల భాష సోర్స్ లాంగ్వేజ్ అని, అనువాదం ఏ భాషలోకి చేయదలుచుకున్నారో ఆ భాషను లక్ష్య భాష టార్గెట్ లాంగ్వేజ్ అని అంటారు. అంటే ఒక భాషలోని చారిత్రక, శాస్త్ర, సాంకేతిక, సాహిత్య అంశాలను అనువాదం చేయటం ద్వారా మూల భాషా ప్రాంతంలోని విషయాలను, సంస్కృతి విశేషాలను ఇతర భాషీయులు తెలుసుకోవచ్చు. అంటే ఇక్కడ ఒక భాషలో ఉన్నటువంటి సంస్కృతి సాంప్రదాయాల విశేషాలను వేరొక భాష వాళ్ళు తెలుసుకోవాలంటే అనువాదం అనేది జరగాలి. అలాగే ఈ అనువాదం జరగడం ద్వారా ఇది ప్రాంతాల మధ్య, ప్రజల మధ్య, సంస్కృతుల మధ్య కూడా ఐక్యతకు ఈ అనువాదం తోడ్పడుతుంది. భారతీయ భాషల్లో ఒక భాష నుంచి మరొక భాషలోకి, అలాగే విదేశీ భాషల్లోకి, విశ్వ సాహిత్యం నుంచి భారతీయ భాషల్లోకి ఆదాన ప్రదానాలు జరిగాయి. అంటే ఇక్కడ భారతీయ భాషల్లోనే ఒక భాష నుంచి మరొక భాషలోకి అనువాదాలు జరిగాయి. అలాగే ఈ భారతీయ భాషల్లో నుండి విదేశీ భాషలోకి కూడా ఆదాన ప్రదానాలు అంటే అనువాదాలు జరిగాయి. అలాగే విశ్వ సాహిత్యం నుంచి అంటే ప్రపంచంలో ఉన్నటువంటి మిగతా భాషల నుంచి కూడా భారతీయ భాషల్లోకి ఈ అనువాదాలు ఆ భాషల నుంచి ఈ భాషలోకి, ఈ భాషల నుంచి ఆ భాషలోకి జరిగాయి. అలాగే తెలుగు భాషలోకి సంస్కృత, బెంగాలీ, హిందీ, ఉర్దూ, తమిళ, మలయాళ, కన్నడ మొదలైనటువంటి భారతీయ భాషల సాహిత్యం అనువాదం కావడమే కాకుండా విదేశీ భాషలైనటువంటి ఆంగ్ల, ఫ్రెంచ్, రష్యన్, చైనీస్ మొదలైనటువంటి భాషల సాహిత్యం కూడా తెలుగులోకి అనువాదం అయింది. అయితే ఇక్కడ మూల రచనను యథాతథంగా తెలుగులోకి తర్జుమా చేయడం ఒక పద్ధతి అయితే, మూల రచనకు భంగం వాటిల్లకుండా స్వేచ్ఛానుసరణ చేయడం మరొక పద్ధతి. అంటే ఇక్కడ ఏ భాష నుంచి అయితే మనం తెలుగులోకి తర్జుమా చేస్తున్నామో అంటే అనువాదం చేస్తున్నామో యథాతథంగా అంటే ఆ భాషలో ఏ విధంగా ఉందో మనం ఈ భాషలో కూడా తెలుగులో కూడా అదే విధంగా అనువాదం చేయడం ఒక పద్ధతి. మరొక పద్ధతి ఏంటంటే మూల రచన ఏ భాష నుంచి అయితే మనం తర్జుమా చేస్తున్నామో అనువాదం చేస్తున్నామో ఆ మూల రచనలో ఉన్నటువంటి పదాలకు అర్థాలు కానీ మార్పు చెందకుండా, అర్థాలకు భంగం కలగకుండా భావాన్ని మాత్రం వ్యక్తీకరించే విధంగా తర్జుమా చేయడం మరొక పద్ధతి. ఇక మనం అనువాదంలో పాటించాల్సిన మెలకువలను పరిశీలిద్దాం. అనువాదంలో సాంస్కృతికపరమైన సమస్యలు ఎదురవుతాయి, భాషా సంబంధమైన సమస్యలు కూడా ఎదురవుతాయి. అంతేకాకుండా భిన్న సంస్కృతులు, భిన్న భాషా పదాలను సృష్టించుకున్నప్పుడు ఆ సాంస్కృతిక అంశాల పారిభాషిక పదాలను అనువాదం చేసే భాషలో ఉండే సామీప్య పదబంధాలను ముందుగా మనం క్రోడీకరించుకోవాలి. అంటే వీటిని మనం తయారు చేసుకోవాలి. అంటే ఇక్కడ ఒక భాషలో నుంచి మరొక భాషలోకి అనువాదం జరిగేటప్పుడు ఆ భాషలో ఉన్న సాంస్కృతిక పరమైనటువంటి అంశాలు వేరొక భాషలోకి అనువాదం చేసేటప్పుడు సమస్యలు వస్తాయి. అంతేకాకుండా భాషా సంబంధమైన సమస్యలు అన్నారు. అంటే ఒక భాషలోని పదాలకు మరొక భాషలో వేరే రకమైనటువంటి అర్థాలు ఉండవచ్చు. ఈ విధంగా భాషా సంబంధమైనటువంటి సమస్యలు కూడా ఎదురవుతాయి. అంతేకాకుండా రకరకాల సంస్కృతులు, రకరకాల భాషా పదాలను సృష్టించుకున్నప్పుడు ఆ సాంస్కృతిక అంశాలు, ఆ పారిభాషిక పదాలు అనువాదం చేసే విషయంలో ఆ భాషలో ఉండేటువంటి ఆ పదాలకు సామీప్యంగా దగ్గరగా ఉండేటువంటి పదబంధాలను మనం ముందుగా క్రోడీకరించుకోవాలి, అంటే సమీకరించుకోవాలి. ఇంగ్లీష్లో ఐస్, స్నో, డ్యూ లాంటి పదాల అనువాదంలో మంచు, చలిమంచు, పొగమంచు పదాలు అనువాదానికి పనికి వస్తాయో లేదో ఆలోచించాలి.
అంటే ఇక్కడ ఆంగ్లంలో ఉన్నటువంటి ఆ పదాలను తెలుగులోకి అనువాదం చేసేటప్పుడు వాటి అర్థాలు మారకుండా సందర్భానుసారంగా వాటిని ఉపయోగించుకోవాలి. అలాగే ఒక భాషా సమాజంలో ఒక పదం పుట్టుక ఆ భాషా సమాజంలోని సాంస్కృతిక అనుబంధం మీద, దాని పరిసర ప్రభావాల మీద ఆధారపడుతుంది. అయితే దాన్ని అనువాదం చేసేటప్పుడు దాని పరిసరానుబంధానికి విఘాతం జరగకుండా పదాలను ఎంపిక చేసుకోవాలి. అంటే ఇక్కడ ఒక భాష నుంచి వేరొక భాషలోకి అనువాదం చేస్తున్నప్పుడు ఏ భాష నుంచి అయితే మనం అనువాదం చేస్తున్నామో ఆ భాషలోని పదాల్లోని ఆ సాంస్కృతిక అంశాలకు అంటే భావాలు మారకుండా, అలాగే పరిసరాల ప్రభావం ఏ పదాల మీద అయితే ఉందో వాటి యొక్క అర్థాలు కూడా మారకుండా మనం జాగ్రత్త వహించాలి. సాధారణంగా ఒక భౌగోళిక ప్రాంతంలో నివసించే ప్రజలంతా ఒకే భాషను మాట్లాడతారు. అట్లాగే ఒక భాషా ప్రాంతానికి సంబంధించిన ప్రజలకు అంటే ఆ జాతికి ఒక నిర్దిష్టమైన భౌతిక జీవనం ఉంటుంది, సాంఘిక జీవితం ఉంటుంది, మత విశ్వాసాలు ఉంటాయి. ఒక్క మాటలో చెప్పాలంటే వీటన్నిటి ప్రభావాల వల్ల జాతి భావాలు, ఆ భావాల తీరును బట్టి భాషలుంటాయని మనం గమనించాలి. అంటే ఇక్కడ ఒకే రకమైనటువంటి జీవన విధానం ఉన్నటువంటి ప్రాంతంలో నివసించే ప్రజలంతా ఒకే భాషను మాట్లాడతారు. అట్లాగే ఒక భాషా ప్రాంతానికి సంబంధించిన ప్రజలకు అంటే ఆ ఒకే భాష మాట్లాడే ప్రాంతంలో ఉన్న ప్రజలకు ఒక నిర్దిష్టమైనటువంటి వాళ్ళు ఏర్పాటు చేసుకున్నటువంటి ఒక భౌతిక జీవనం ఉంటుంది. అలాగే అందరికి కూడా ఒకే రకమైనటువంటి సాంఘిక జీవనం ఉంటుంది, ఒకే రకమైనటువంటి మత విశ్వాసాలు ఉంటాయి. కాబట్టి ఆ ప్రాంతాల్లో ఉండేటువంటి ప్రజల యొక్క భౌతిక జీవనం, సాంఘిక జీవనం, మత విశ్వాసాలను బట్టి వాళ్ళ యొక్క భావాలు ఏర్పడతాయి. ఆ భావాలను బట్టి అక్కడి భాషలు ఉంటాయి. అంటే ఇక్కడ భిన్న భిన్న ప్రాంతాల్లో ఉండేటువంటి ప్రజలు వారి వారి సాంఘిక జీవనం, మత విశ్వాసాలు, భౌతిక జీవనం, సాంప్రదాయాలు, సాంస్కృతికపరమైనటువంటి విషయాలు ఇవన్నీ కూడా ఆ ప్రాంతాలను బట్టి వాళ్ళు ఆ భాషలను ఏర్పాటు చేసుకుంటారు. ఆ ప్రాంతాలను బట్టి ఆ భాషలు ఏర్పడతాయి. భౌగోళిక శీతోష్ణ పరిస్థితులను బట్టి పండే పంటల్లో తేడాలుంటాయి. ఆ తేడాలు ఆహారపు అలవాట్లను కూడా మారుస్తాయి. ఉదాహరణకి ఇంగ్లీష్లో బ్రెడ్, సూప్, శాండ్విచ్ లాంటి మాటలను గమనించండి. అలాగే తెలుగులో కూడా అన్నంలోనూ కూరల్లోనూ చాలా రకాలున్నాయి. వరి అన్నం వేరు, కొర్రన్నం వేరు, సంగటి వేరు. అయితే ఇక్కడ ఆయా ప్రాంత పరిస్థితులను, శీతోష్ణ పరిస్థితులను బట్టి పండే పంటల్లో రకరకాలుగా తేడాలుంటాయి. ఒక చోట ఒక రకమైన పంటలు పండితే మరొక చోట ఆ వాతావరణ పరిస్థితులను బట్టి వేరే రకమైన పంటలు పండుతుంటాయి. అయితే ఆ తేడాలు మనకు ఆహారపు అలవాట్లను కూడా మారుస్తాయి. అదే మనం ఇంగ్లీష్లో చూసినట్టయితే వాళ్ళు అన్ని ఆహార పదార్థాలు అయినప్పటికీ కూడా బ్రెడ్, సూప్, శాండ్విచ్ లాంటి మాటలను మనం చూస్తుంటాం. అవి ఆహార పదార్థాలు అయినప్పటికీ కూడా దానిలో కూడా తేడాలు ఉంటాయి. అలాగే తెలుగు అన్నంలోనూ కూరల్లోనూ కూడా చాలా రకాలు ఉన్నాయి. వరి అన్నమని, కొర్ర అన్నమని, సంకటి అని ఇలా రకరకాలైనటువంటి పేర్లతో మనం పిలుస్తూ ఉంటాం. ఇంగ్లీష్లో రైస్ అంటే అన్నం కావచ్చు, బియ్యం కావచ్చు. అంటే ఇంగ్లీష్ వారికి రైస్ అనే పదంతో వాళ్ళ అవసరాలు తీరుతున్నాయి. అంటే ఇక్కడ తెలుగులో అన్నం వేరే, బియ్యం వేరే, కానీ ఇంగ్లీష్లో మాత్రం రైస్ అని ఒక పదాన్నే ఉపయోగిస్తున్నాము. అంటే ఇక్కడ ఇంగ్లీష్ వారికి రైస్ అనే పదంతో వాళ్ళ అవసరాలు తీరుతున్నాయి. కాబట్టి వాళ్ళకు కొత్త పదాల సృష్టి అవసరం లేకుండా పోయింది. దీన్ని బట్టి మనకేం తెలుస్తుందంటే భిన్న భిన్న సంస్కృతులు భిన్న భిన్న పదాలకు ఆలవాలంగా ఉంటాయని గమనించాలి. ఆయా ప్రాంతాలను బట్టి, ఆయా సంస్కృతులను బట్టి ఆయా పదాలు అక్కడక్కడ ఏర్పడుతుంటాయని మనం గమనించాలి. కాబట్టి అనువాదం చేసేటప్పుడు సాంస్కృతిక ప్రభావం ప్రధాన పాత్ర వహిస్తుందన్న సత్యాన్ని మనం గమనించాలి. అనువాదంలో భాషా సమస్యలు కూడా ప్రధాన అంశమే. ఎందుకంటే మూల భాషా నిర్మాణానికి, లక్ష్య భాషా నిర్మాణానికి మధ్య తేడా ఉండడం వల్ల అనువాదంలో సమస్యలు ఏర్పడతాయి. అందులో కొన్నిటిని మనం పరిశీలిద్దాం. రాసే అలవాట్లు ఒకటి, రెండవది పదాలు, నుడికారాలు, వాటి అర్థ విశేషాలు, మూడవది పద నిర్మాణం, నాలుగవది వాక్య భేదాలు, ప్రయోగాలు. ఇవన్నీ భాషా నిర్మాణ సంబంధమైన
సమస్యలుగా మనం గుర్తించాలి. అయితే మూల భాషలోని నుడికారం తెలియకపోతే తప్పుడు అనువాదం చేసే అవకాశం ఉంది. కాబట్టి జాగ్రత్తగా మూల భాషలోని విషయాలను మనం తెలుసుకొని ఆ పదాలకు విఘాతం కలగకుండా, సాంస్కృతికపరమైనటువంటి సమస్యలు రాకుండా చూసుకుంటూ అనువాదం చేయాల్సి ఉంటుంది. అంతేకాకుండా అనువాదం చేసేటప్పుడు స్థూలంగా పైన చెప్పిన సమస్యలను గుర్తించి అనువాదం చేస్తే ఆ అనువాదం సరి అయిన విషయ సమగ్రతను కలిగి అనువాదం చేసుకున్న భాషా సమాజానికి కూడా మంచి సమాచారాన్ని అందిస్తుంది. ఈ విధంగా పైన చెప్పినటువంటి మెలకువలు పాటించి జాగ్రత్తగా అనువాదం చేసినట్టయితే ఈ సాంస్కృతికపరమైన సమస్యలు, భాషా సంబంధమైన సమస్యలు ఇవి ఏర్పడకుండా ఉంటాయి. అభ్యాసానికి తెలుగులో అనువదించబడినటువంటి కొన్ని ఆంగ్ల వాక్యాలను మనం ఇప్పుడు పరిశీలిద్దాం. ఏ జర్నీ ఆఫ్ 1000 miles బిగిన్స్ విత్ ఏ సింగిల్ స్టెప్. ఏ జర్నీ ఆఫ్ 1000 miles బిగిన్స్ విత్ ఏ సింగిల్ స్టెప్. దీన్ని తెలుగులోకి ఎలా అనువదించారో చూద్దాం. 1000 మైళ్ళ ప్రయాణమైన ఒక్క అడుగుతోనే ప్రారంభమవుతుంది. 1000 మైళ్ళ ప్రయాణమైన ఒక్క అడుగుతోనే ప్రారంభమవుతుంది. అంటే ఇక్కడ మనం 1000 మైళ్ళ ప్రయాణం చేసినప్పటికి కూడా ఆ ప్రయాణం మాత్రం మనం వేసిన మొదటి అడుగు ఒక అడుగుతోనే ప్రారంభమవుతుంది అని తెలుగులో అనువదించబడింది. అలాగే మరొక వాక్యం, దెర్ ఈజ్ ప్లెంటీ ఆఫ్ వాటర్ ఇన్ దట్ రీజియన్. దెర్ ఈజ్ ప్లెంటీ ఆఫ్ వాటర్ ఇన్ దట్ రీజియన్. ఆ ప్రాంతంలో నీరు పుష్కలంగా ఉంది. ఆ ప్రాంతంలో నీరు పుష్కలంగా ఉంది. ఇక్కడ ఆంగ్లంలో ఉన్నటువంటి ప్లెంటీ అనే పదానికి పుష్కలంగా అని తెలుగు పదము, రీజియన్ అనే ఆంగ్ల పదానికి ప్రాంతం అని తెలుగు పదము అని సరి అయిన అర్థాన్ని ఇచ్చే పదాలు ఉపయోగించడం వల్ల ఇక్కడ అనువాదం చాలా చక్కగా వచ్చింది. అలాగే మరొక వాక్యం, దెర్ ఈజ్ నో సబ్స్టిట్యూట్ ఫర్ హార్డ్ వర్క్. దెర్ ఈజ్ నో సబ్స్టిట్యూట్ ఫర్ హార్డ్ వర్క్. కృషికి ప్రత్యామ్నాయం లేదు. కృషికి ప్రత్యామ్నాయం లేదు. అంటే ఇక్కడ కష్టపడడం, కృషి చేయడం అనే దానికి మరొక మార్గం లేదు. కష్టపడడం అనేదే ముఖ్యము అని అర్థాన్ని ఇచ్చే విధంగా ఈ విధంగా ఆంగ్ల వాక్యాలను తెలుగులోకి అనువదించాలి. అలాగే మరికొన్ని వాక్యాలను మనం పరిశీలిద్దాం. ఇమాజినేషన్ రూల్స్ ద వరల్డ్. ఇమాజినేషన్ రూల్స్ ద వరల్డ్. ఊహాశక్తి ప్రపంచాన్ని శాసిస్తుంది. ఊహాశక్తి ప్రపంచాన్ని శాసిస్తుంది. అంటే ఇక్కడ ఈ మనలో కలిగే ఊహాశక్తి, మన ఊహాశక్తే ఈ ప్రపంచాన్ని శాసిస్తుంది, శాసించేటట్లు చేస్తుంది అని ఇక్కడ చక్కగా అనువదించడం జరిగింది. అలాగే మరొక వాక్యం, మెచ్యూరిటీ కమ్స్ విత్ ఎక్స్పీరియన్స్ నాట్ ఏజ్. మెచ్యూరిటీ కమ్స్ విత్ ఎక్స్పీరియన్స్ నాట్ ఏజ్. పరిణతి వయస్సుతో కాదు అనుభవంతో వస్తుంది. పరిణతి వయస్సుతో కాదు అనుభవంతో వస్తుంది. అంటే ఇక్కడ ఈ మనిషిలో కలిగేటువంటి పరిణతి అనేది ఆయన వయస్సుతో కాదు, ఆయన అనుభవంతో వస్తుంది అని చెప్పడం జరిగింది. అలాగే మరొక వాక్యం, లాంగ్వేజ్ ఈజ్ ద డ్రెస్ ఆఫ్ ద థాట్. లాంగ్వేజ్ ఈజ్ ద డ్రెస్ ఆఫ్ ద థాట్. ఆలోచనకి తొడిగిన ఆహార్యమే భాష. ఆలోచనకి తొడిగిన ఆహార్యమే భాష. అంటే ఇక్కడ మనకు కలిగినటువంటి ఆలోచనకు ఒక రూపాన్ని ఇస్తే అదే భాష. ఇక్కడ డ్రెస్ అనే దానికి ఆహార్యం అనే చాలా చక్కని పదాన్ని ఉపయోగించి అనువదించారు. అలాగే మరొక వాక్యం, ఏ పిక్చర్ ఈజ్ ఏ పోయం వితౌట్ వర్డ్స్. ఏ పిక్చర్ ఈజ్ ఏ పోయం వితౌట్ వర్డ్స్. పదాలు లేని పద్యమే చిత్రము. పదాలు లేని పద్యమే చిత్రం. అంటే ఇక్కడ ఆ చిత్రంలో పదాలు లేనప్పటికీ కూడా చిత్రాన్ని చూస్తేనే మనకు పద్యం చదివినప్పుడు కలిగే ఆ భావం మనలో కలుగుతుంది అని అర్థం. అంటే పదాలు లేని పద్యమే చిత్రం. ఈ విధంగా ఆంగ్ల పదాలను తెలుగులోకి అనువదించడం జరిగింది. అలాగే మరికొన్నిటిని మనం పరిశీలిద్దాం. ద బెస్ట్ వే టు ప్రెడిక్ట్ ద ఫ్యూచర్ ఈజ్ టు క్రియేట్ ఇట్. ద బెస్ట్ వే టు ప్రెడిక్ట్ ద ఫ్యూచర్ ఈజ్ టు క్రియేట్ ఇట్. భవిష్యత్తును అంచనా వేయటానికి ఉత్తమ మార్గం దానిని సృష్టించటమే. భవిష్యత్తును అంచనా వేయటానికి ఉత్తమ మార్గం దాన్ని సృష్టించటమే. అంటే ఇక్కడ భవిష్యత్తును ఊహించడానికి
లేదా అంచనా వేయటానికి సరి అయిన మార్గం ఏమిటంటే దాన్ని చేయటమే, దాన్ని సృష్టించటమే అంటూ ఇక్కడ తెలుగులోకి అనువదించడం జరిగింది. అలాగే లర్న్ యాజ్ ఇఫ్ యు లివ్ ఫర్ ఎవర్. లర్న్ యాజ్ ఇఫ్ యు లివ్ ఫర్ ఎవర్. ఎప్పటికీ జీవిస్తామన్నట్లుగానే నేర్చుకోవాలి. ఎప్పటికీ జీవిస్తామన్నట్లుగానే నేర్చుకోవాలి. అంటే ఇక్కడ ఆశావాద దృక్పథంతో ఉండాలి. అంటే ఇంకా నేర్చుకునేది చాలా ఉంది, జీవించేది చాలా ఉంది అన్నట్టు. లర్న్ యాజ్ ఇఫ్ యు లివ్ ఫర్ ఎవర్. ఎప్పటికీ జీవిస్తామన్నట్లుగానే నేర్చుకుంటూ పోతూ ఉండాలి అని దీన్ని అనువదించడం జరిగింది. అలాగే మరొక వాక్యము, బై ఫెయిలింగ్ టు ప్రిపేర్ యు ఆర్ ప్రిపేరింగ్ టు ఫెయిల్. బై ఫెయిలింగ్ టు ప్రిపేర్ యు ఆర్ ప్రిపేరింగ్ టు ఫెయిల్. దీన్ని తెలుగులో ఏ విధంగా అనువదించారో చూద్దాం. మీరు సంసిద్ధులు కావటంలో విఫలమవుతున్నారంటే విఫలమవటానికే సంసిద్ధులవుతున్నారని అర్థం. మీరు సంసిద్ధులు కావటంలో విఫలమవుతున్నారంటే విఫలమవటానికే సంసిద్ధులవుతున్నారని అర్థం. అంటే ఇక్కడ మీరు సిద్ధం కావటంలో విఫలమైపోతున్నారు అంటే అర్థం ఏంటంటే మీరు సరిగా సిద్ధం కావటం లేదు, దాని మీద ఏకాగ్రత, ఆ ఆశావాద దృక్పథం లేకుండా సిద్ధమవుతున్నారు కాబట్టి విఫలమవుతున్నారు అర్థం. కాబట్టి ఇక్కడ బై ఫెయిలింగ్ టు ప్రిపేర్ యు ఆర్ ప్రిపేరింగ్ టు ఫెయిల్. మీరు సంసిద్ధులు కావటంలో విఫలమవుతున్నారంటే అర్థం ఏంటంటే విఫలమవటానికే సంసిద్ధులు అవుతున్నారని అర్థం. దాని మీద సరైన ఏకాగ్రత పెట్టడం లేదు అని ఇక్కడ తెలుగులో అనువదించబడింది. అలాగే మరొక వాక్యం, రీడింగ్ ఈజ్ టు ద మైండ్ వాట్ ఎక్సర్సైజ్ ఈజ్ టు ద బాడీ. రీడింగ్ ఈజ్ టు ద మైండ్ వాట్ ఎక్సర్సైజ్ ఈజ్ టు ద బాడీ. శరీరానికి వ్యాయామం ఎలాగో మెదడుకి పుస్తక పఠనం అలాంటిది. శరీరానికి వ్యాయామం ఎలాగో మెదడుకి పుస్తక పఠనం అలాంటిది. అంటే మనం శరీరం బలంగా ఉండాలంటే ఏ విధంగా వ్యాయామం చేస్తామో అలాగే మెదడుకు కూడా వ్యాయామం కావాలి, అది పుస్తక పఠనము అని చెప్తున్నాను. అలాగే మరికొన్ని వాక్యాలను కూడా పరిశీలిద్దాం. సమ్ టైమ్స్ లేటర్ బికమ్స్ నెవర్ డూ ఇట్ నౌ. సమ్ టైమ్స్ లేటర్ బికమ్స్ నెవర్ డూ ఇట్ నౌ. కొన్నిసార్లు తరువాత అనుకున్నది ఇప్పటికీ కాదు, అందుకే ఇప్పుడే చేయాలి. కొన్నిసార్లు తరువాత అనుకున్నది ఎప్పటికీ కాదు, అందుకే ఇప్పుడే చేయాలి. అంటే మనం కొన్నిసార్లు తర్వాత చేద్దాం అనుకున్నప్పుడు అది ఎప్పటికీ కాదు, అలాగే పెండింగ్లో ఉంటుంది. కాబట్టి మనం ఏదైతే అనుకున్నామో అది ఇప్పుడే చేయాలి అని దీని అర్థం. అలాగే మరొకటి, డోంట్ స్టాప్ వెన్ యు ఆర్ ట్రైడ్ టు స్టాప్ వెన్ యు ఆర్ డన్. డోంట్ స్టాప్ వెన్ యు ఆర్ ట్రైడ్ టు స్టాప్ వెన్ యు ఆర్ డన్. అలసిపోయినప్పుడు కాదు, పని పూర్తయినప్పుడే విశ్రమించాలి. అలసిపోయినప్పుడు కాదు, పని పూర్తయినప్పుడే విశ్రమించాలి. అంటే విశ్రాంతి మనం తీసుకోవాలంటే మనకు అలసట వచ్చినప్పుడు కాదు, మనం ఏదైతే పని చేస్తున్నామో ఆ పని పూర్తయిన తర్వాతనే విశ్రమించాలి తప్ప మనకు అలసట వచ్చినప్పుడు కాదు అని దీని అర్థం. అలాగే మరొక వాక్యం, ఎడ్యుకేషన్ ఈజ్ ద మోస్ట్ పవర్ఫుల్ వెపన్ విచ్ కెన్ చేంజ్ ద వరల్డ్. ఎడ్యుకేషన్ ఈజ్ ద మోస్ట్ పవర్ఫుల్ వెపన్ విచ్ కెన్ చేంజ్ ద వరల్డ్. దీన్ని తెలుగులో ఏ విధంగా అనువదించారో చూద్దాం. ప్రపంచాన్ని మార్చగలిగే అత్యంత శక్తివంతమైన సాధనం విద్య మాత్రమే. ప్రపంచాన్ని మార్చగలిగే అత్యంత శక్తివంతమైన సాధనం విద్య మాత్రమే. అంటే మనం ప్రపంచాన్ని మార్చాలంటే మాకు బాగా శక్తివంతమైన సాధనం కావాలంటే అది కేవలం విద్య మాత్రమే. విద్య ద్వారా మాత్రమే మనం ప్రపంచాన్ని మార్చవచ్చు, వేరే దేని ద్వారా మనం ప్రపంచాన్ని మార్చలేము అని ఈ విధంగా తెలుగులోకి అనువదించబడింది. అలాగే మరొక వాక్యం, వాట్ యు డూ ఈజ్ మోర్ ఇంపార్టెంట్ దెన్ వాట్ యు సే. వాట్ యు డూ ఈజ్ మోర్ ఇంపార్టెంట్ దెన్ వాట్ యు సే. నీవు చెప్పే మాటల కంటే నీవు చేసే పనులే నీ గురించి మాట్లాడతాయి. నీవు చెప్పే మాటల కంటే నీవు చేసే పనులే నీ గురించి మాట్లాడతాయి. అంటే ఇక్కడ ఉట్టిగా మాటలు చెప్పడం కాదు, పనులు చేసి చూపించాలి. అప్పుడు ఆ పనులే నీ గురించి చెప్తాయి, అంతేగాని నీవు మాటలు చెప్పడం వల్ల లాభం లేదు. అందుకే వాట్ యు డూ ఈజ్ మోర్ ఇంపార్టెంట్ దెన్ వాట్ యు సే. నీవు చెప్పే మాటల కంటే నీవు చేసే పనులే నీ గురించి మాట్లాడతాయి అని ఈ విధంగా అనువదించడం జరిగింది. అలాగే మరొక వాక్యం, డోంట్ జడ్జ్ బుక్ బై ఇట్స్ కవర్. డోంట్ జడ్జ్ బుక్ బై ఇట్స్ కవర్.
ముఖ చిత్రాన్ని చూసి పుస్తకాన్ని అంచనా వేయొద్దు. ముఖ చిత్రాన్ని చూసి పుస్తకాన్ని అంచనా వేయొద్దు అంటే ఎప్పుడు కానీ ఆ పుస్తకం పైన ఉన్నటువంటి ముఖ చిత్రం ఏదైతే ఉందో దాన్ని చూసి పుస్తకాన్ని అంచనా వేయొద్దు. పుస్తకాన్ని మొత్తం చదివిన తర్వాత అందులోని సారాంశం తెలుసుకొని అప్పుడు ఒక నిర్ణయానికి రావాలి తప్ప ముఖ చిత్రం ద్వారా మనం అంచనా వేయొద్దు అని అర్థం అన్నమాట. అందుకే డోంట్ జడ్జ్ బుక్ బై ఇట్స్ కవర్. ముఖ చిత్రాన్ని చూసి పుస్తకాన్ని అంచనా వేయొద్దు. అలాగే ఇంకొక వాక్యం, ఏ పూర్ వర్క్మెన్ బ్లేమ్స్ హిజ్ టూల్స్. ఏ పూర్ వర్క్మెన్ బ్లేమ్స్ హిజ్ టూల్స్. పని చేతకానివాడు పనిముట్లను నిందిస్తాడు. పని చేతకానివాడు పనిముట్లను నిందిస్తాడు అంటే ఇక్కడ పని చేయడం చేతకానివాడే పనిముట్లు సరిగా లేవని వాటిపైన నిందలు వేస్తాడు. పని చేతనైన వాడు సరిగా పనిచేస్తాడు పనిముట్లు ఎలా ఉన్నప్పటికీ కూడా. అందుకే ఏ పూర్ వర్క్ మ్యాన్ బ్లేమ్స్ హిజ్ టూల్స్. పని చేతకానివాడు పనిముట్లను నిందిస్తాడు. ఈ విధంగా తెలుగులోకి అనువదించడం జరిగింది. అలాగే మరికొన్ని వాక్యాలను పరిశీలిద్దాం. వాట్ టైమ్ ఈజ్ అవర్ మీటింగ్ ఆన్ వెన్స్డే. వాట్ టైమ్ ఈజ్ అవర్ మీటింగ్ ఆన్ వెన్స్డే. ఇది ప్రశ్న రూపంలో ఉన్నటువంటి ఆంగ్ల వాక్యం. దీన్ని తెలుగులోకి ఏ విధంగా అనువదించారో ఇప్పుడు పరిశీలిద్దాం. బుధవారం మన సమావేశం ఎన్ని గంటలకు. బుధవారం మన సమావేశం ఎన్ని గంటలకు. ఈ విధంగా తెలుగులోకి అనువదించడం జరిగింది. అంటే ప్రశ్న రూపంలో ఉన్నటువంటి ఈ వాక్యాన్ని ప్రశ్న రూపంలోనే అంటే బుధవారం మనం నిర్వహించుకునే సమావేశం ఎన్ని గంటలకు అని అడుగుతున్నట్లుగా తెలుగులోకి అనువదించడం జరిగింది. అలాగే మరొక వాక్యము, ఐ కంప్లీటెడ్ రీడింగ్ ద బుక్ ఎస్టర్డే. ఐ కంప్లీటెడ్ రీడింగ్ ద బుక్ ఎస్టర్డే. నేను పుస్తకం చదవటం నిన్న పూర్తి చేశాను. నేను పుస్తకం చదవటం నిన్న పూర్తి చేశాను అంటే నేను పుస్తకం చదవటం అనేది నిన్ననే పూర్తి చేశాను అని ఈ విధంగా తెలుగులోకి అనువదించడం జరిగింది. అలాగే మరొక వాక్యం, అవర్స్ ఈజ్ ఎ జాయింట్ ఫ్యామిలీ. అవర్స్ ఈజ్ ఎ జాయింట్ ఫ్యామిలీ. మాది ఉమ్మడి కుటుంబం. మాది ఉమ్మడి కుటుంబం అంటే మా కుటుంబం అంతా కలిసి ఉన్నటువంటి ఉమ్మడి కుటుంబం అని తెలుగులోకి ఈ విధంగా అనువాదం చేయడం జరిగింది. కాబట్టి ఆంగ్లంలో ఇచ్చినటువంటి వాక్యాలను సరియైన పదాలతో సరియైన తెలుగు పదాలను ఉపయోగిస్తూ ఈ విధంగా అనువాదం చేసినట్లయితే మనం మార్కులను సులభంగా సాధించవచ్చు. మనకు వార్షిక పరీక్షలలో అభ్యాసంలో ఉన్నటువంటి వాక్యాల నుండే ఇస్తారు. కాబట్టి ఈ అభ్యాసంలో ఉన్నటువంటి 20 వాక్యాల నుంచి మనకు పరీక్షల్లో 5 ఆంగ్ల వాక్యాలను ఇచ్చి వాటి తెలుగులోకి అనువదించి రాయండి అంటారు. కాబట్టి ఈ వాక్యాల్లో నుంచే మనకు పరీక్షల్లో ఇస్తారు. కాబట్టి ముందుగానే ఈ వాక్యాలను బాగా సాధన చేసినట్లయితే మనం సమయం వృధా కాకుండా విద్యార్థులు సులభంగా ఆంగ్ల వాక్యాలను తెలుగులోకి అనువదించవచ్చు. మనం 5 మార్కులను సులభంగా ఒక్కొక్క వాక్యానికి ఒక్కొక్క మార్కు చొప్పున 5 వాక్యాలకు 5 మార్కులను సులభంగా సాధించవచ్చు. సాధన కొరకు ఈ వాక్యాలను మళ్ళీ ఒకసారి పరిశీలిద్దాం. ఏ జర్నీ ఆఫ్ 1000 మైల్స్ బిగిన్స్ విత్ ఎ సింగిల్ స్టెప్. 1000 మైళ్ళ ప్రయాణమైన ఒక్క అడుగుతోనే ప్రారంభమవుతుంది. దెర్ ఈజ్ ప్లెంటీ ఆఫ్ వాటర్ ఇన్ దట్ రీజియన్. ఆ ప్రాంతంలో నీరు పుష్కలంగా ఉంది. దెర్ ఈజ్ నో సబ్స్టిట్యూట్ ఫర్ హార్డ్ వర్క్. కృషికి ప్రత్యామ్నాయం లేదు. ఇమాజినేషన్ రూల్స్ ద వరల్డ్. ఊహాశక్తి ప్రపంచాన్ని శాసిస్తుంది. మెచ్యూరిటీ కమ్స్ విత్ ఎక్స్పీరియన్స్ నాట్ ఏజ్. పరిణతి వయస్సుతో కాదు అనుభవంతో వస్తుంది. లాంగ్వేజ్ ఈజ్ ద డ్రెస్ ఆఫ్ ద థాట్. ఆలోచనకి తొడిగిన ఆహార్యమే భాష. ఎ పిక్చర్ ఈజ్ ఎ పోయం వితౌట్ వర్డ్స్. పదాలు లేని పద్యమే చిత్రం. ద బెస్ట్ వే టు ప్రెడిక్ట్ ద ఫ్యూచర్ ఈజ్ టు క్రియేట్ ఇట్. భవిష్యత్తును అంచనా వేయటానికి ఉత్తమ మార్గం దాన్ని సృష్టించటమే. లెర్న్ యాజ్ ఇఫ్ యు లివ్ ఫర్ ఎవర్. ఎప్పటికీ జీవిస్తామన్నట్లుగానే నేర్చుకోవాలి. బై ఫెయిలింగ్ టు ప్రిపేర్ యు ఆర్ ప్రిపేరింగ్ టు ఫెయిల్. మీరు సంసిద్ధులు కావటంలో విఫలమవుతున్నారంటే విఫలమవటానికే సిద్ధపడుతున్నారని అర్థం. రీడింగ్ ఈజ్ టు ద మైండ్ వాట్ ఎక్సర్సైజ్ ఈజ్ టు ద బాడీ. శరీరానికి వ్యాయామం ఎలాగో మెదడుకి పుస్తక పఠనం అలాంటిది. సమ్టైమ్స్ లేటర్ బికమ్స్ నెవర్ డూ ఇట్ నౌ. కొన్నిసార్లు తర్వాత అనుకున్నది ఎప్పటికీ కాదు, అందుకే ఇప్పుడే చేయాలి. డు నాట్ స్టాప్ వెన్ యు ఆర్ ట్రైడ్ టు స్టాప్ వెన్ యు ఆర్ డన్. అలసిపోయినప్పుడు కాదు, పని పూర్తయినప్పుడే విశ్రమించాలి.
ఎడ్యుకేషన్ ఈజ్ ద మోస్ట్ పవర్ఫుల్ వెపన్ విచ్ కెన్ చేంజ్ ద వరల్డ్. ప్రపంచాన్ని మార్చగలిగే అత్యంత శక్తివంతమైన సాధనం విద్య మాత్రమే. వాట్ యు డూ ఈజ్ మోర్ ఇంపార్టెంట్ దెన్ వాట్ యు సే. నీవు చెప్పే మాటల కంటే నీవు చేసే పనులే నీ గురించి మాట్లాడతాయి. డోంట్ జడ్జ్ బుక్ బై ఇట్స్ కవర్. ముఖ చిత్రాన్ని చూసి పుస్తకాన్ని అంచనా వేయొద్దు. ఏ పూర్ వర్క్ మ్యాన్ బ్లేమ్స్ హిజ్ టూల్స్. పని చేతకానివాడు పనిముట్లను నిందిస్తాడు. వాట్ టైమ్ ఈజ్ అవర్ మీటింగ్ ఆన్ వెన్స్డే. బుధవారం మన సమావేశం ఎన్ని గంటలకు? ఐ కంప్లీటెడ్ రీడింగ్ ద బుక్ ఎస్టర్డే. నేను పుస్తకం చదవటం నిన్న పూర్తి చేశాను. అవర్స్ ఈజ్ ఎ జాయింట్ ఫ్యామిలీ. మాది ఉమ్మడి కుటుంబం. ఈ విధంగా సాధన చేయాలి.